పూరా లోకల్. భారీ వర్షాల నేపథ్యంలో హిమాయత్ సాగర్ గండిపేటలో ఉన్నటువంటి గేట్లు వెతివేయడంతో ఒక్కసారిగా మూసీలో వరద ప్రవాహం పెరిగింది. మూసీ లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న రాత్రి పురాణాపుల్లో ఉన్నటువంటి ఓ శివాలయంలో పూజారి అక్కడే టెంపుల్లో పడుకొని ఉన్నాడు. పొద్దున లేచి చూసే వరకు పూర్తి స్థాయిలో గుడి మొత్తం కూడా చుట్టుపక్కల వరద నీటి ప్రవాహం చూసి ఆయనకు ఒకసారి షాక్కి గురైనటువంటి పరిస్థితి ఉంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు హైడ్రాకి సమాచారం ఇవ్వడంతో హైడ్రా అధికారులు శివాలయంలో ఉన్నటువంటి పూజారిని అక్కడ నుంచి క్రేన్ సహాయంతో ఆయనను బయటికి తీయడం జరిగింది. ఇక్కడ ఒకే చోట కాదు, చాలా చోట్ల కూడా చాలామంది ప్రజలు అనేక ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా ఏళ్ల క్రితం ఈ మూసీ అనేది కూడా ఇంత ఉధృతంగా ప్రవహించినటువంటి పరిస్థితి ఉంది. చాలా ఏళ్ల తర్వాత మేము ఇప్పుడే చూస్తున్నాము ఇంత పెద్ద స్థాయిలో మూసీ నది ప్రవాహం కొనసాగుతుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా కూడా హైదరాబాదు ప్రాంతంలో మూసీకి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి అని చెప్పేసి కూడా అధికారులు సూచన చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా అక్కడే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులు, సామాగ్రిలు కొట్టుకోవడం, అదేవిధంగా వృద్ధులు, చిన్నపిల్లలందరూ కూడా ఒక్కసారిగా అక్కడి నుంచి బయటికి రావడంతో వాళ్ళకి తినడానికి, అదేవిధంగా నివాసం ఉండడానికి ప్రస్తుతం కూడా ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ మూసీ ప్రవాహం, ఈ వరద నీటి ప్రవాహం ఎప్పటి వరకు కొనసాగుతుంది అనేది కూడా ప్రస్తుతం అధికారులు అంచనా వేయలేకపోతున్నారు. ఎందుకంటే పైన హిమాసార్, గండిపేట పైన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రదేశాల్లో ఇంకా వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి. పూర్తి స్థాయిలో వరద ప్రవాహం హిమాసార్, గండిపేటకి వస్తూనే ఉంది. కాబట్టి ఈ గేట్లు ఇలాగే ఈరోజు రాత్రి వరకు కూడా గేట్లు వెత్తి ఉంచాలని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా కూడా మూసీ పరివాహక ప్రాంతంలో మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎప్పటికప్పుడు అధికారులు చెప్తున్నటువంటి సమాచారం విని వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. आने तो